ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ చంపాపేట డివిజన్ నుంచి వచ్చినాను అన్న. ఏంటి ఏ సమస్య పైన? మా దగ్గర జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఎన్నిసార్లు జిహెచ్ఎంసీ నెంబర్ కంప్లీట్ చేసినా ఇవి పట్టించుకోలేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు. సురేష్ సార్తో మాట్లాడాను. సార్ ఇట్లా స్పీడ్ బ్రేకర్ అరేంజ్ చేయండి సార్, ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్ అని చెప్తే పోలీస్ పర్మిషన్ తీసుకురండి వేస్తాము అన్నాడు. పోలీసు వాళ్ళు తీపిస్తారు అన్నారు. అది ఇప్పటిదాకా స్పీడ్ బ్రేకర్ లేదన్న, దానికి పోలీసు వాళ్ళు ఎట్లా తీపిస్తారు? ఇప్పుడు నేను ర్యాపిడో చేస్తాను, ఊబర్ చేస్తాను, పోటర్ చేస్తానన్నా, నాకు సంబంధం లేదు. అయినా నాకు యాక్సిడెంట్ అయి నేను కామన్ కూర్చోచ్చు, నా కోసం నేను ఆలోచించాలి. అంటే యాక్సిడెంట్ కూడా అయిందా నీకు? దెబ్బలు చూడు, దెబ్బలు చూడండి. దెబ్బలు తాకినప్పటి నుంచి నువ్వు తిరుగుతున్నావు? ఇక తిరుగుతూనే ఉన్నా. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ అంటే మాకు సంబంధం లేదంటుండు. ఇగోండి ఇది ట్విట్టర్లకి పెట్టిన, అదికి చూపిస్తాం మీకు. ట్విట్టర్లకి పెట్టినా నాతో ఈ గారు మాట్లాడారు ఫోన్ చేసి. ఈ గారు కంప్లైంట్ పెట్టినా, ఇది ఒక కంప్లైంట్. ఇదేమో మా రోడ్ మీదది స్పీడ్ బ్రేకర్లకు, ఇదేమో మా గల్లీల స్పీడ్ బ్రేకర్లకు. అన్నిటికీ కంప్లైంట్ పెడతానే ఉన్నా కానీ పట్టించుకోలేరు. మళ్ళీ ఎవరు పట్టించుకోలేరు, పట్టించుకోలేరు అన్న. దోమలు కొట్టే పొగలే చక్కగా వస్తలేవు గల్లీలలో, చెప్తున్నా కదా. ఇప్పుడు సీజన్లో డెంగులకి స్టార్ట్ అవుతున్నాయి. ఏడ స్మోక్లు చేస్తారు, ఏడ కొడుతారు పొగలు, చెప్పండి. అవి కూడా కొడతలేరా? అది కొడతలేరు. నేను బాగా చెప్తున్నాను. ఏడ నీట్నెస్సే లేదు అసలు జిహెచ్ఎంసీలలో, చెప్తున్నా కదా. పేరుకు జిహెచ్ఎంసీ ఉంది కదా తప్ప ఆ మేయర్ గారు అసలు మేయర్ గారు నాకు అర్థం కాదు. ఎక్కడ పోయి కూర్చుంది ఆమె, నాకు అర్థం కాదు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడేమో 10 సార్లు తిరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎడబోయి కూర్చుందో అర్థమవుతలేదు అసలు, చెప్తున్నా కదా సార్. అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు సమస్యల గురించి వచ్చేది అప్పుడప్పుడు. జిహెచ్ఎంసీ చెప్తున్నా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను చెప్తున్నా మస్తు కంట్రోల్ ఉండే, చాలా కంట్రోల్ ఉండే. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధం కాదు. నేను ఒకటి ఏంటంటే నీకు రేవంత్ అన్న అభిమాని. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పనితీరు సూపర్ ఉండే సార్, మస్తు అని చెప్పి. నువ్వు రేవంత్ రెడ్డి అభిమాని అని అంటున్నావు. రేవంత్ రెడ్డి అభిమానివే నువ్వు వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నావు. మళ్ళీ పని చేస్తలేరు. మళ్ళీ ప్రజాపాలన అప్పుడు ప్రజలని పట్టించుకుంటే ప్రజాపాలన అవుతుంది. కాదు రోడ్ల మీద వస్తున్నా మీద అంటే ఎవడు పట్టించుకునే నాదుడే లేడు ఈడ, అంతేగానా. మా ఏరియాకి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అసలు పట్టించుకోడు, చెప్తున్నా కదా. కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ పట్టించుకోరు. మళ్ళీ ఇక నేనే సామాన్య వ్యక్తి, నాకు అవసరమా, నేను ఎందుకు తిరుగుతున్నా, నా ఒక్కడి కోసం కాదు అందరి కోసం అని తిరుగుతున్నా మా బస్సులో. మరి ఇప్పుడు ప్రధానంగా నీ డిమాండ్ ఏంది? మేయర్ గారికి ఒకటే అడుగుతున్నా అన్న, ఏమన్నా అడుగుతున్నా అంటే, మేడం మీరు బంజారాహిల్స్లా కానీ అక్కడిక్కడ చూడడం కాదు, రండి మా ఏరియాకి రండి, మా గల్లీలో తిరగండి. మా గల్లీలో గుంతల రోడ్లు ఉన్నాయి, ఫస్ట్ అది చూపిస్తా. లేకుంటే గుంతల రోడ్ కాడ నన్న వండబెట్టేసారు, ఇట్లా వణుకుతా నేను. నా మీకు బస్సులను ఊరి అంత బాధ అంటే రోడ్లు చక్కగా లేవన్నా మా బాధ. అది మా బస్సుకి అసలు పట్టించుకునే నాదుడుండా. మాది ఎట్లుందంటే మా పార్లమెంట్ ఏమో మల్కాజ్గిరి అయిపోయింది, ఎమ్మెల్యే ఏమో ఎల్బీ నగర్ అయిపోయింది, పిఎస్లు ఏమో 3 వస్తున్నాయి. ఒక దిక్కు సరూర్ నగర్ వస్తుంది, ఒక దిక్కు సైదాబాద్ వస్తుంది, ఒక దిక్కేమో సంతోష్ నగర్ వస్తుంది. అసలు ఎవరికి చెప్పాలి, ఏ పోలీసులు పట్టించుకోలేరు. అదే కదా మా బాధ. ఇప్పుడు ఎట్లుంది ప్రజావాణి లోపల స్పందన మంచిగా ఉందా? 3 months నుంచి వస్తున్నా, ఎలాంటి స్పందన లేదు, వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు మా గల్లీకి రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు, ఇంకోటి స్పీడ్ బ్రేకర్లు వేస్తేనే నేను నమ్ముతా, బరాబర్ ఇంకా ప్రచారం చేస్తాను. మళ్ళీ ఇప్పుడు పని చేస్తలేరు కాబట్టి ఇట్లా అంటున్నా. మళ్ళీ పని చేస్తే నేనే చెప్తా, బరాబర్ చెప్తా, 10 మందికి చెప్తా నేను.